హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పంపింగ్. అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఒక మనిషికి స్టెరాయిడ్స్ ఇచ్చి కండలు బాగా పెరిగి బాగా బలంగా తయారైనప్పుడు మీకు చూస్తానికి చాలా బాగా అనిపిస్తుంది. అలానే మనం కూడా అలా బాడీ పెంచాలరా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ దాని నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఎంత ఫాస్ట్గా కండలు పెంచి ఎంత ఫాస్ట్గా బలంగా తయారవుతాడో అంతకన్నా ఫాస్ట్గా పడిపోతాడు మనిషి, అనారోగ్యానికి గురవుతాడు. అటుడైతే మరణానికి కూడా సంభవిస్తుంది. సేమ్ ఇదే చేస్తున్నారు బాబు గారు ఇప్పుడు. ఇలాంటిదే ఏంటంటే హైపింగ్ ద ప్రైజెస్. అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తానికి ఎవరు రెడీగా లేరు. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తానికి ఎవరు రెడీగా లేరు. కానీ బయట నుండి అప్పులు తెచ్చి ఈయన ఆర్టిఫిషియల్గా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ హీస్ పంపింగ్ ద ప్రైజెస్. ఈ పంపింగ్ ప్రైజెస్ వల్ల ఏమవుతుందంటే, అయ్యో రేట్లు పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలు వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టేసి అక్కడ వాళ్ళు కొనుక్కున్నాక దీస్ పీపుల్ ఎవరైతే సోకాల్డ్ ప్రజాప్రతినిధులు లైక్ బాబోరు, హీ విల్ టేక్ ఆఫ్ హిస్ మనీ బ్యాక్. ఇక్కడ బుక్ అయ్యేది ఎవరంటే సామాన్య ప్రజలు. ఇదే పనులు షేర్ మార్కెట్లు, ట్రేడింగ్లు, F&Oలు కూడా చేస్తూ ఉంటాయి. దాన్నే క్రైమ్ అంటారు. లైక్ హర్షద్ మెహతా గారు చేసినట్టు వరంగా చెప్పాలంటే. ఇలాంటి పనే బాబోరు చేయబోతున్నారు. కానీ ఆయన చేయబోయేది రియల్ ఎస్టేట్లో చేయబోతున్నారు. దీనివల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు. దయచేసి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు చూస్తున్న భూమి అయితే అది రియల్ కాదు. అది కేవలం గవర్నమెంట్ నుండి మన బాబోరు కల్పిస్తున్నటువంటి ఒక ఫేక్ ప్రోపగండా. అది ఆయనకు చిన్న విషయం. యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలంటే చాలా చిన్న మ్యాటర్ ఇది ఆయన క్రియేట్ చేయడంలో. ఎందుకంటే కంప్లీట్ మీడియా 2 రాష్ట్రాల్లో మీడియా మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టుకొని కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు బాబు గారు. దగ్గర నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 50,000 పైన సోషల్ మీడియా ఛానల్స్ ప్లస్ ఆయనకున్న ఎల్లో మీడియా అంతా కూడా ఆయన చేతుల్లో కీలుబొమ్మలాగానే ఆడుతుంది. సో ఎక్కడ చూసినా అబ్బో ఇది జరిగిపోతుంది, అబ్బో అది జరిగిపోతుంది అని వార్తలు క్రియేట్ చేయడం ఆయనకు పెద్ద విషయం కాదు. నా సజెషన్ ఒకటే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ అదర్ ప్లేసెస్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫేక్ ప్రాపగండా న్యూస్. ఓకేనా? సో బీ కాషియస్. మన అంకుల్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో కొంచెం చూసి. ఓకే, ఉంటాను మరి. బాయ్.